భారత పార్లమెంటు 2025 సంవత్సరపు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ సమావేశాల షెడ్యూల్ను ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఆగస్టు 15న భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం ఉన్నందున ఆగస్టు 13 మరియు 14 తేదీలలో పార్లమెంటు సమావేశాలు జరగవు. ఈ వర్షాకాల సమావేశాలు ప్రస్తుత ప్రభుత్వ ఎజెండా, కీలక బిల్లుల ప్రవేశం, చర్చలు మరియు వివిధ ప్రజా సమస్యలపై దృష్టి సారించనున్నాయి. పార్లమెంటు సమావేశాలు వాయిదా, రద్దు అనేవి ఆర్టికల్ 85 ప్రకారం జరుగుతాయి. ఆర్టికల్ 86 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభలలో దేనినైనా లేదా రెండింటినీ ఉద్దేశించి ప్రసంగించవచ్చు. పెండింగ్లో ఉన్న బిల్లులు లేదా ఇతర అంశాలపై సభలకు సందేశాలు పంపవచ్చు. ఆర్టికల్ 87 ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగే మొదటి సమావేశాన్ని మరియు ప్రతి సంవత్సరం జరిగే మొదటి సమావేశాన్ని రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రసంగం ప్రభుత్వ విధానాలు, భవిష్యత్ కార్యాచరణను వివరిస్తుంది. ఆర్టికల్ 100 పార్లమెంటు సమావేశాలు నిర్వహించడానికి మరియు నిర్ణయాలు తీసుకోవడానికి సభలోని మొత్తం సభ్యులలో కనీసం 1/10 మంది సభ్యులు కోరం తప్పనిసరిగా హాజరు కావాలి. కోరం లేకపోతే సభను వాయిదా చేయవచ్చు. సాధారణ పార్లమెంటు సమావేశాల రకాలు 3. 1. బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి నుంచి మే వరకు జరుగుతాయి. 2. వర్షాకాల సమావేశాలు అంటే ఇప్పుడు జూలై లేదా ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు జరుగుతాయి. 3. శీతాకాల సమావేశాలు అంటే నవంబర్ నుంచి డిసెంబర్ వరకు జరుగుతాయి. థ్యాంక్ యూ. జై హింద్.